మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? నిన్న పని చాలా ఎక్కువ ఉందని ఒక్క వీడియో మాత్రమే పెట్టాను కదా. పని ఏంటంటే మొక్కజొన్నకు నీళ్ళు పెడుతున్నామండి. ఎండాకాలం వచ్చేసింది, మొక్కజొన్నకేమో ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ మొన్ననే మొక్కజొన్నలో ఉన్న మోటార్ వైరింగ్ కాలిపోయింది. దాన్ని బయటికి తీసి వైరింగ్ చేసేసరికి 3 రోజులు టైం పట్టింది. ఈలోపే మొక్కజొన్న తడ ఆరిపోతుందని పక్కన పామాయిల్ తోట అన్నయ్య వాళ్ళని మోటార్ అడిగి నీళ్ళు పెడుతున్నాం. కానీ ఒక పక్కన పెడుతుంటే ఒక పక్కనేమో ఎండిపోతుంది. ఇక మా వారు తొందరగా మోటార్ వైరింగ్ చేశారు. మోటార్ బోర్లో దింపేసి ఇదిగోండి మొక్కజొన్నకి నీళ్ళు కడుతున్నాం. అసలు అయితే మోటార్ ద్వారా డ్రిప్ పైపుల ద్వారా మొక్కజొన్నకి నీళ్ళు పోతుంటాయి. కానీ ఇప్పుడు నీళ్ళు బాగా కొరతుంది కదా, డ్రిప్పులకైతే ఆలస్యంగా తడిసిద్దని డైరెక్ట్గా కాలువలకు పెట్టేస్తున్నాం. మాకైతే మోటార్లు ఈ బోరు కాకుండా ఇంకొక 2 బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయండి. కానీ మన పామాయిల్లో వేరే వాళ్ళు కౌలుకి వేశారు కదా, ఇప్పుడు వాళ్ళకి కూడా మొక్కజొన్నకి నీళ్ళు సరిపోవట్లేదు. ఎండలు బాగా పెరిగిపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు మొక్కజొన్నలకి నీళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నీళ్ళు వేస్ట్ చేయదలుచుకోలేక దగ్గరుండి నీళ్ళు పెట్టుకుంటున్నాము. నీళ్ళు పెట్టుకుంటూ మధ్యలో టైం అప్పటికి 1:30 ఏమో అవుతుంది. అన్నం తింటున్నాము. అయితే నేను మామిడికాయ పచ్చడి, సొరకాయ పులుసు చేశాను అన్నాను కదా. ఎక్కువ నేను మామిడికాయ పచ్చడి ఎప్పుడు చెప్తుంటాను కదా మేము తోటలో ఉన్నామని. ఇదిగోండి ఇల్లేనండి. నేను 15 సంవత్సరాలు ఉన్నా. మా వారైతే 3వ తరగతి నుంచి ఇదే తోటలో ఇదే ఇంట్లో ఉన్నారు. మా పెళ్ళయింది ఇక్కడే, పిల్లలు స్కూల్కి వెళ్ళింది కూడా ఇక్కడ నుంచే. ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి. ఇక్కడ గోబర్ గ్యాస్ స్టవ్, సిలిండర్ కాదు, పెండతో తయారయ్యే గ్యాస్. గోబర్ గ్యాస్ అంటే అదే వామ్మో, ఈ తోటలో ఎలా ఉన్నారు అనుకుంటారు మీరు. ఫుల్ వీడియో కింద లింక్ పెడతా చూడండి.